ఆ వనంలో ప్రతి చెట్టు ఎలా ఉంది? ఫలిస్తా ఉంది. ఫలించింది ప్రియమైన వలన. ఆమె అంటుంది, ఏ ఉత్తర వాయువు వేంచేయి, దక్షిణ వాయువు వేంచేయి. ఏమ్మా ఎందుకు అని అంటే ఆ మాట చూడండి, నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు అంటే ఆ తోట మీద ఎప్పుడైతే విసిరిందో దీని పరిమళాలు ఉంటాయే అంత దూరం పోతాయి. మీరు చూడండి, చెండు కొట్టు వస్తారు కదా కొంతమంది, చెండు కొట్టుకొని వస్తే అతని దగ్గరే ఉంటుందా, కాస్త వేసద్దా గాలి వస్తే? చెప్పరేమండి, అతను అక్కడ ఉన్నా కూడా ఇక్కడికి వస్తుంది వాసన. అర్థమవుతుందా? గాలి అనేది వీచినప్పుడు అదేవిధంగా ఆమె ఉత్తర వాయువు వేంచేయము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనం మీద విసరండి. ఎప్పుడైతే ఆ గాలి వచ్చి విసురుతుందో ఈ పరిమళ వాసన అంత దూరం పోతా ఉంది. పోయినప్పుడు ఆమె ఏమంటూ తెలుసు చూడండి, అక్కడే నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములు, హల్లెలూయా, తనకిష్టమైన ఫలములు భుజించునుగాక. అంటే అన్ని ఫలాలు ఆ ఉద్యానవనములో ఏమండే అలాగే ఆ చెట్లు కాసినట్లుగా మనం దేవుని వాక్యంలో గమనించగలం. ప్రియమైన వారరా, ఈ ఉద్యానవనంలో ఇన్ని చెట్లు ఉన్నప్పుడు ప్రతి చెట్టు ఏం చేయాలి అంటే ఫలములు ఫలించునుగాక. హల్లెలూయా. దేవుడు మనం చుట్టుగా నాటినప్పుడు మనం ఫలములు ఫలించుదుము గాక. హల్లెలూయా. మన మీద ఉత్తర వాయువు విసిరితే, దక్షిణ వాయువు విసిరితే, ఏమండి ఉత్తర వాయువు దక్షిణ వాయువు గురించి మీరు గమనిస్తే అది ఏమండి కీడుకి, ఆ తర్వాత వేదనకి, బాధకి, ఆ తర్వాత హింసించబడడానికి, నలగొట్టబడడానికి సూచనగా ఉంది దేవుని వాక్యంలో. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితులు వచ్చినా సరే అప్పుడు పరిమళములు ఏమవుతాయంట చెప్పండి? వ్యాపిస్తాయంట. అవి గాలి పీల్చుకున్న, ఆ పరిమళ వాసన పీల్చుకున్న ఆ యేసయ్య ఆయన ఉద్యానవనానికి వస్తాడో ఆయనకి ఇష్టమైన ఫలాలు భుజిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇంకా అక్కడే చూస్తే 7వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి. 7:13 చూడండి. పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది, నా ప్రియుడా నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివి పండువి మా ద్వారబంధముల మీద. యేసయ్యకి మహిమ కలుగును గాక. అని అంటుంది, నా ప్రియుడా ఉద్యానవనానికి వచ్చేసాయి, ఇక్కడ ఏమున్నాయి తెలిసిన నానావిధ శ్రేష్టమైన ఫలాలు ఉన్నాయి. అవి పచ్చివి ఉన్నాయి, పండువి ఉన్నాయి. పచ్చివి ఉన్నాయి, పండువి ఉన్నాయి. అయ్యా నువ్వు వస్తే నీకు ఇష్టమైన ఫలములు భుజించుదువుగాక. యేసయ్యకి మహిమ కలుగును గాక. క్రీస్తు శరీరం అనే సంఘంగా మనం తీర్చిదిద్దుబడుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, పెండ్లి కుమార్తె సంఘంగా మనం తీర్చిదిద్దుబడుతూ ఉన్నప్పుడు మన వ్యక్తిగత జీవితం రోజు ఎలా మారిపోవాలి అంటే శ్రేష్టమైన నానా విధమైన శ్రేష్టమైన ఫలములు ఫలించే వారంగా తీర్చిదిద్దబడుదుము గాక. ఆయన వచ్చి ప్రియమైన వాళ్ళరా ఆయనకి ఇష్టమైన ఫలములు భుజించునుగాక. ఆయనకిష్టమైన ఫలములు భుజించునుగాక. ఈ రోజున ఆ మాటలో నీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలగాలి. ఆ స్థితిని నీ జీవితంలో గుర్తెరగలగాలి. ఈ రోజున ఎంతకాలం మంది యేసు ప్రభువుని నమ్మి, ఎంతకాలం మంది మందిరానికి వస్తూ మంచిదే, ఎంతో కాలం అయింది అంటావు. ఒక 20 సంవత్సరాలు అంటావు, 10 సంవత్సరాలు అంటావు, లేదా 15 సంవత్సరాలు అంటావు, లేదా కొంతమంది అన్నాను మీరు పుట్టక ముందే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానన్న, మంచిదే కాదనట. మరి ఆ రోజు నుంచి నువ్వు ఫలాలు ఫలించిన వ్యక్తిగా ఉన్నావా? ఎనీ టైం ఎనీవేర్, ఏ పరిస్థితుల్లోనైనా ఎక్కడైనా నువ్వు ఫలములు ఫలిస్తూ ఉన్నావా? ఆ ఫలం నిలిచి ఉందా? యేసు ప్రభువు దగ్గరికి వచ్చి చూసినప్పుడు నీ దగ్గర ఉన్న ఆ శ్రేష్టమైన ఫలములు భుజించగలిగే ఆ ఉన్నతమైన అనుభూతిని నువ్వు పొందుకుని జీవించగలుగుతున్నావా? ఇక మీద నా ప్రభువు కృప దయచేయును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏ ఆకలి ఉండాలి? గట్టిగా చెప్పండి. ఏ ఆకలి ఉండాలి మనకి? ఫలాలు ఫలించాలి అనే ఆకలి ఉండగలగాలి. ఆ తపన నీకు ఉండగలగాలి, ఆ ఆకలి నీకు ఉండగలగాలి. ఇంతకాలం మంది కదా యేసు ప్రభువుని నమ్ముకొని నాలో ఈ ఫలం కూడా లేదు, ఈ చిన్న ఫలం కూడా లేదే, అబద్ధం ఆడకుండా బ్రతకలేకపోతున్నానే, నీతిగా బ్రతకలేకపోతున్నానే,
యథార్థంగా బ్రతకలేకపోతున్నాను, దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించే ఆ బ్రతుకు కూడా నాకు లేకుండా పోతున్నాయి. ఇంతకాలంగా నేను మందిరానికి వస్తున్నాను కదా, ఇంతకాలం మందికి యేసుప్రభువుని నమ్మి ఇదే నా బ్రతుకు అని ఆ ఆలోచన నీకు రాగలగాలి. ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీలో ఫలములు వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మీరు చూడండి, ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని మీరేం చేయాలంట? గట్టిగా చెప్పండి. ఆసక్తితో అపేక్షించాలి. నీకు ఆకలికి ఆసక్తి ఉండగలగాలి. కృపావరములలో శ్రేష్టమైన వాటినే ఆసక్తితో అపేక్షించండి, ఆసక్తితో అపేక్షించండి. హల్లెలూయా. నువ్వు ఎంతగా అయితే ఆకలిగా ఉంటావో ప్రియమైన వాళ్ళరా, ఫలాలు ఫలించాలని నా దేవుడు కృపావరములతో నింపునుగాక, ఆత్మ వరములతో నింపునుగాక. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన శ్రేష్టమైన నానావిధమైన శ్రేష్టమైన ఫలములు ఫలించగలిగేటట్లుగా యేసయ్య కృప చూపునుగాక. హల్లెలూయా. నీకు ఆకలి ఉంటే చాలు, నా దేవుడు తృప్తిపరుస్తాడు. ఏముండాలి? నేను ఫలం ఫలించాలి అని ఆకలి నీకుంటే చాలు, నా దేవుడు చేయునుగాక. తర్వాత ఇంకొక మాట చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. అందరు తీయండి, అందరు తీయండి. ఇప్పుడు అందరు చదవండి. అందరూ. నాకు వినపడ్డంలే, ఇంకొంచెం సౌండ్ పెంచవచ్చు కదా. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము. చాలు చాలు చాలు, తర్వాత ఎందుకు ఇంకెప్పుడు మనకి? ఈ గడియ వరకు అంటే ఆ సంఘానికి ఆ మాటలు రాసే ఆ సమయం వరకు కూడా, ఆ సమయం వరకు కూడా అంటే ఇంచుమించుగా ఫస్ట్ సెంచరీ 60, 70 ఆ మధ్యలో ఈ మాటలు రాసేది, ఈ మాటలు చెప్పి ఈ పత్రిక రాశారని పండితులు చెప్తా ఉన్న మాటలు అవి. అర్థమవుతుందా? అంటే ఆ రోజు వరకు కూడా, లెటర్ రాసి ఆ రోజు వరకు కూడా ఆయనకి ఏముందంట? గట్టిగా చెప్పండి. ఈ గడియ, ఈ సమయం వరకు ఆకలి దప్పులు గలవారము, ఆకలి దప్పులు గలవారము. హల్లెలూయా. ఇప్పుడు మనం చెప్పగలమా? ఈ గడియ వరకు చెప్పండి, ఆకలి దప్పులు గలవారము అని చెప్పగలమా? చెప్పగలమా? ఆలోచన ప్రియమైన ఆత్మ సంబంధమైన ఆకలి నేను చెప్పేది. ఈ ఆకలి అవుతానే ఉంది కదా, 3 పూట్ల అవుతాను చెప్పాను కదా. 3 పూట్ల కదా, 9 పూట్ల తినేవాళ్ళు ఉన్నారు, 9 సార్లు తినేవాళ్ళు ఉన్నారు. మీ గురించి చెప్పాల్సిన అవసరంలే, తల్లుల గురించి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే లోపలికి పోతా తింటారు, బయటకు వస్తా చెప్పండి ఏదో ఒకటి కాయో లేకపోతే బియ్యమో లేకపోతే శనగబేళ్ళలో ఏ చెత్త ఉంటుంది కదా, లోపల ఏదైనా ఉంటుంది కదా, ఏదో ఒకటి తింటానే నోరు ఆడుతూనే ఉంటుంది, పడుకునేదాకా నోరు ఆడుతూనే ఉంటుంది. మీ గురించి చెప్పాల్సిన అంటే 24 గదులే 18 అవర్స్ అనుకోండి. హల్లెలూయా. 18 అవర్స్ ఆడుతూనే ఉంటుంది. అర్థమవుతుందా? మంచిదే కాదనటంలే, తినండి, తప్పేం లేదు. హల్లెలూయా. అదేవిధంగా చూడండి, ఈయన ఏ రోజు కూడా ఆ శరీర సంబంధమైన ఆకలి గురించి ఆయన చెప్పలా. ఒకవేళ శరీర సంబంధమైన ఆకలి గురించి ఆయన చెప్పాడు అనుకుంటే అర్థమవుతుందా? అక్కడ చెప్పబడింది ఆకలి తప్పులే కాదన్నట్లే. ఆయన శరీర సంబంధమైన ఆకలి గురించి చెప్పాడు అనుకుంటే, బైబిల్లో ఆయన చెప్పిన మాట ఏం తెలిసినా, తిండి కడుపు కోసమే, కడుపు చెప్పండి తిండి కోసమే, మంచిదే కాదంటే ఆయన చెప్పాడు. తిండి ఉండేదేమో చూస్తున్నారు, మీరున్నారు ఇంట్లో సున్నుండలు చేసి పెట్టుకుంటారు. దేనికోసం? చూసుకునే దానికోసమా? రోజు చూసుకుంటూ ఉంటావా? దానికోసమేనా? అట్టిపళ్ళు తెచ్చి పెట్టుకుంటావు, చూసుకుంటా ఉండేదానికే. దేనికి? తిండి దేనికి? కడుపు కోసమే. కడుపు తిండి కోసం. ఇది 2 పాడైపోతాయి, 2 నాశనం అయిపోతాయి. ఆయన చెప్పిన మాటలు చెప్తున్నా మీకు. ఆయన చెప్పాడు, కడుపు తిండి కోసమే తిండి,
కడుపు కోసం అయితే రెండు నాశనం అయిపోతాయి. అర్థమవుతుందా? అయితే ఆయన ఇంటెన్షన్ ఏంటి, ఆయన ఆకలి ఏంటి అని మనం గమనిస్తే చూస్తారా, 9వ అధ్యాయం 16వ వచనం చూడండి. అక్కడే 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు ఆ ఆకలి ఆయన జీవితంలో ఉంది. అనుక్షణము ఉంది, అనుదినము ఉంది. అనుక్షణం ఏమండి ఆ ఆకలితో ఆయన జీవితం నడిపించబడతానే ఉన్నాడు. ఒకప్పుడు దుర్మార్గుడు, ఒకప్పుడు దోషకుడు, ఒకప్పుడు హింసకుడు, ఒకప్పుడు హానికరుడు, ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వాడే, ఒకప్పుడు హానికరుడే. ఎప్పుడైతే దేవుని చేత ఏమంటే పట్టబడ్డాడో, ఎప్పుడైతే దేవుని చేత దర్శనం పొందుకున్నాడో, ఎప్పుడైతే దేవుని చేత ప్రియమైన వారు పిలువబడ్డాడో, ఏర్పరచబడ్డాడో, ఆ తర్వాత దేవుని ద్వారా ఆ మాటలు విన్నాడో, ఆ తర్వాత నుంచి ప్రియమైన వారు ఆయన జీవితం గమనిస్తే రోజులు గడవనీలా. మీరు చూస్తారా, అపోస్తలుల కార్యాలు తీయండి, 9వ అధ్యాయం తీయండి. తీసారా? 9వ అధ్యాయం 18 చూడండి. అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడును. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరములోను యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచు వచ్చును. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారు వారిని నాశనము చేసిన వాడు ఇతడే కాదా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొని, అయితే మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరుచుచు దమస్కులో కాపురమున్న యూదులను యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే రక్షణ మార్గంలోనికి వచ్చాడో ఏమంటే వెంటనే, రోజులు పెద్ద గడవనిలా, వెంటనే ఆయన ఏం చేశాడు తెలిసిన, యేసు ప్రభువు గురించి చెప్పడం ప్రారంభించాడు, సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. ప్రియమైన వాళ్ళరా, అందుకని అంటాడు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. నేను ఇష్టపడి చేసిన ఎడలో నాకు జీతమో దొరుకుతుంది. నేను ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకపు ఏమండి ఆ స్థితి నాకు అప్పగింపబడి ఉన్నది. సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఆయన జీవితంలో ప్రియమైన వాళ్ళరా, కడుపుకి ఏం తిందామా, ఏం కట్టుకుందామా అన్న ఆ స్థితిలో ఆయన జీవితం లేదు. కానీ సువార్తను ప్రకటించాలని ఆకలి ఆయన వ్యక్తిగత జీవితంలో అపరిమితముగా ఉంది. రోజు రోజుకి ఎక్కువైపోతా ఉంది. ఇంకా మీరు చూస్తానా, కొరింథీయులకు రాసిన రోమాపత్రిక 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండకూడదును. ఎందుకని అని అంటే ఆయన అంటాడు, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానములు, అర్చనాధారులను, వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు. శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అని దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారు అంటే ఆయన విశ్వసించలేదు, ఆయన నమ్మలేదు,
ఆయన ఆయన ఏమాత్రం ఏమండి లక్ష్య పెట్టలేదు, తృణీకరించారు. ఆయన ద్వారా కలిగే వాటన్నిటికీ వీళ్ళు దూరమైపోయారు. అందుకని వారి జీవితాలు బాగుపడాలని, వారి జీవితాలు దీవించబడాలని, వారు మరలా ప్రభు దగ్గరికి రావాలి అని మానని వేదన నా హృదయంలో బహు దుఃఖము ఉంది అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ అర్థమవుతుందా? ఆయన వ్యక్తిగత జీవితం చూడండి. సమయమందును అసమయమందును స్వార్థను ప్రకటించాడు. ప్రయాణాలలో స్వార్థను ప్రకటించాడు. ఏమంటే ఆ మేడల మీద స్వార్థను ప్రకటించాడు, కోటల్లో స్వార్థను ప్రకటించాడు, గృహాలలో ఏమంటే స్వార్థను ప్రకటించాడు, నదీ తీరమందలి స్వార్థను ఎక్కడైనా సరే ఆయన ఏమేం తెలిసినా, ఆయన ఉద్దేశం ఏం తెలిసినా స్వార్థ చెప్పాలి, స్వార్థ చెప్పాలి, స్వార్థ చెప్పాలి, స్వార్థ చెప్పాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్వార్థం చెప్దాం, స్వార్థం చెప్దామన్న ఆ తపన, ఆ ఆకలి ఆయనలో అంత రగిలిపోతా ఉంది, అంత ఎక్కువైపోతా రోజు రోజుకి. ప్రియమైన వాళ్ళ నిశ్చయముగా స్వార్థను ప్రకటించాలన్న ఆకలి ఒక్కొక్కరిలో ప్రభువు కలుగు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ప్రియమైన వారు ఆ క్రీస్తు సువార్త అన్ని స్థలములలో అన్ని విధాలుగా ప్రకటించాడు. ఆయన అన్ని స్థలాల్లో అన్ని విధాలుగా ప్రకటించాడు. ఇంకా ఆయన అంటాడు, నేను అందరినీ సంపాదించుకునేదానికి నన్ను నేను దాసునిగా చేసుకున్నాను అంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేసుకున్నాడంట? ఆయన స్థితి ఏంది, ఆయన స్థానం ఏంది, ఆయన పరిస్థితులు ఏంటి? ప్రియమైన వాళ్ళరా, దైవజనుడు పౌలు గారు ఏ స్థితిలో ఉన్నవాడు? ఆయన అంటాడు, అన్నిటినీ క్రీస్తు యేసు నిమిత్తం నష్టముగా ఎంచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్న వ్యక్తి. అంత స్టేటస్, అంత స్థితి కలిగిన వ్యక్తి ఇప్పుడు ఏమంటాడు తెలిసినా, నన్ను నేను దాసునిగా చేసుకున్నాను. ఏది? ఇంతటి స్థితిలో ఉన్న వ్యక్తి. ఇప్పుడు మీకు అర్థమైందని చెప్తున్నా. ప్రధానమంత్రి ఎవరు? నోరు తెరవరేమండి, గట్టిగా చెప్పండి. మోడీ గారు. ఆయన ఆ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చి పని మనిషిగా ఉండమని ఉంటాడా? చెప్తున్నారు, ఉంటాడా? పని మనిషిగా ఉండమని ఉంటాడా? ఒరే నేను నీకు జీతం ఇస్తాను రా, పని మనిషిగా ఉండి ఉంటారా? ఉంటాడా? అది యేసు ప్రభు గమనించండి, దాసుడిగా వచ్చాడు. ఇప్పుడు దైవజనుడు పౌలు గారు గమనించండి, తను తాను దాసునిగా మార్చుకున్నాడు. నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. ఇది తెచ్చినా అందరిని సంపాదించుకోవాలని. ఏ విధము చేతనైనా అందరిని సంపాదించుకోవాలి, నన్ను నేను దాసునిగా చేసుకున్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆకలిని తెలిసినా స్వార్థను ప్రకటించాలి. అందరూ రక్షించబడాలి, అందరూ మందిరానికి రావాలి, అందరూ దేవుని తెలుసుకోవాలి, అందరూ ఆ నరక కోపములో నుంచి విడుదల పొందాలి, అందరూ అని సువార్తను ప్రకటిస్తానే ఉన్నాడు. ప్రియమైన వారరా, ఇంకొక మాట చూడండి, రోమాపత్రిక 15:20 చూడండి. రోమాపత్రిక 15:20 నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము. బాగా గమనించండి, ఆ మాట గమనించండి. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము అంటాడు. అంటే మరి ఒకడు పునాది వేస్తుంటే అక్కడికి నేను పోను, అక్కడికి నేను వెళ్ళను అంటాడు. అర్థమవుతుందా? ఆ పునాది నాకు అవసరం లేదు. ఆ తర్వాత గమనించండి, ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియచేయబడలేదు. అర్థమవుతుందా? వారు చూస్తారని, విని వారు గ్రహిస్తారని వ్రాయబడిన ప్రకారం నేనేం చేస్తున్నానంటే క్రీస్తు నామ మెరుగని చోటను స్వార్థను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశ గలవాడనై, ఆకలి గలవాడనై నేను అలాగే ప్రకటించి తిని. హల్లెలూయా. ఆయన ఉద్దేశం గమనించిన ప్రియమైన వాళ్ళరా, ఎక్కడెక్కడైతే యేసు ప్రభువును గూర్చి ప్రకటింపబడలేదో ఆ ప్రాంతాలకు వెళ్ళి యేసు ప్రభువు గురించి ప్రకటిస్తూ ఉన్నాడు, యేసు ప్రభు గురించి తెలియజేస్తా ఉన్నాడు. మరి ఒకని పునాది మీద నేను కట్టకుండా నిమిత్తము అంటాడు. అర్థమవుతుందా?
ఇది ఆత్మ సంబంధమైన ఆకలి. ప్రియమైన వాళ్ళు స్వార్థన ప్రకటించాలి, స్వార్థన ప్రకటించాలి అనే ఆ భారభరితమైన ఆ జీవితం కలిగి జీవించడం ఏమంటే ఎంత భాగ్యము గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చూడండి, నీ ఇంట్లో వారికి నువ్వు స్వార్థ చెప్పగలుగుతున్నావా? నీ భర్తకి నువ్వు స్వార్థ చెప్పగలుగుతున్నావా? నీ భార్యకు స్వార్థ చెప్పగలుగుతున్నావా? నీ పిల్లలకి చెప్పగలుగుతున్నావా? నీ బంధువులు ఉంటారే, రక్త సంబంధికులు ఉంటారే, అయిన వారు ఉంటారు, అప్పుడప్పుడు అంటారే వీళ్ళు ఎవరమ్మా అంట, నా కొలీగ్స్ అన్నా. ఇది ఫంక్షన్కి వచ్చినప్పుడు ఎవరమ్మా అని అడిగితే నా కొలీగ్స్ అన్నా. వాళ్ళకి చెప్పగలుగుతున్నావా? ఏం చెప్పగలుగుతున్నావు? సజ్జాసుల చీరలు చాలా బాగున్నాయి, చాలా చీప్గా ఉన్నాయి, దాని ఎదురుగా ఇంకొక షాపు కూడా పెట్టారు, అక్కడ కూడా చాలా బాగున్నాయి. అర్థమవుతుందా? నాకు తెలిసిన షాప్ ఉంది, అక్కడ నా పేరు చెప్తే 10% చెప్పండి. 10% ఏంటిది? డిస్కౌంట్ ఇస్తారు. 10% నా పేరు చెప్తే ఇంకొంచెం కూడా ఇవ్వచ్చు. ఈ చెత్త మాటలన్నీ వాక్కపోతే అలాంటి వాళ్ళకి దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు చెప్పవచ్చు కదా. హల్లెలూయా. యేసయ్య నీ జీవితంలో చేసిన ఆశ్చర్యమైన క్రియలు నువ్వు చెప్పొచ్చు కదా. ఆ కుటుంబంలో జరిగింది, ఈ కుటుంబంలో జరిగింది, ఆ అమ్మాయి ఏం చేసింది, ఈ అమ్మాయి ఏం చేసింది, ఇవన్నీ అవసరమా మీకు? అవన్నీ ఏమైనా తెచ్చిపెడతాయా మీకు? తెచ్చిపెడతాయా? ఒక కిరీటం ఏమైనా తెచ్చిపెడతాయా? 4 రోజులు ఆగిన తర్వాత నిజం బయటకు వస్తే అప్పుడు తెలుస్తుంది. పువ్వు అని వస్తారు మిమ్మల్ని. ఎవరైతే చెప్పారో వాళ్ళు వస్తారు. అలాంటి మనిషి, ఈ మనిషి ఇలాంటిదే, ఈ మనిషి ఇలాంటిదే అని వస్తారు. అప్పుడు సరిపోద్ది, బాగుంటుంది మీకు. ఎందుకు అలాంటి పనులన్నీ? యేసయ్య నీ జీవితంలో చేసిన నువ్వు ఎలా రక్షించబడ్డావు? దేవుడు నీ జీవితంలో ఏం కార్యం చేశాడు అవి చెప్పవచ్చు కదా. స్వార్థను బోధించవచ్చు కదా, స్వార్థం చెప్పవచ్చు కదా. 4 బాక్సులు కావాలా, 4 లైట్లు కావాలా, 4 ఏమండి బాకాళ్ళు కావాలా, 4 మైకులు కావాలా స్వార్థ చెప్పేదానికి? ఆ రోజుల్లో చూడండి, బైబిల్లో రాయబడిన మాట, ఇంటింట 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 ప్రకటిస్తా పోయారు, ఇంటింట ప్రకటిస్తా పోయారు. అర్థమవుతుందా? నువ్వు ఉన్న ఆ ప్రాంతంలో ఇంటింట స్వార్థను బోధించు, ఇంటింట బోధించు. నువ్వు ప్రయాణం చేస్తుంటే ఆ ప్రయాణంలో నువ్వు బోధించు. మీరు గమనించండి, ముస్లిం సహోదరులు చూసారా? 1 గంట అయిందనుకో, అల్లాని ఎక్కడో వినపడకపోయినా ఆ ట్రైన్లో ఉన్నా సరే కచ్చిపు గుడ్డ ఉంటుందే, అది ఒకటి కింద వేసుకొని ఒక గుడ్డ పైన కట్టుకొని ఇట్లా ఉంటాడు. ఎన్ని గంటలకి? పక్కనోడు ఏం చేస్తాడు అప్పుడు? అతని గురించి ఏం చేస్తారు తెలుసుకోరా? నువ్వేం చేస్తున్నావు? సెల్ ఫోన్ ఒకటి దొరికితే ఇంకా చాలు. ఇక్కడి నుంచి ఇప్పుడు వైర్ కూడా లేదు కదా, బ్లూటూత్ కదా. ఆ చెవులో ఒకటి, ఈ చెవులో ఒకటి. ఏం మాట్లాడుతుంటావో తెలీదు, ఏం వింటుంటావో తెలీదు, ఏం చేస్తుంటావో కూడా తెలియదు. ఇక అర్థమవుతుందా? కాస్త గుర్తెరగని ప్రియమైన వాళ్ళరా, యేసయ్యను గురించి బోధించుదురుగాక. హల్లెలూయా. యేసయ్యను గురించి ప్రకటించుదురుగాక. హల్లెలూయా. తెలియంది ఏమి చెప్పాల్సిన అవసరం, నీకు తెలిసింది చెప్పు చాలు. యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు మనం రక్షించేదానికి లోకానికి వచ్చిన లోక రక్షకుడు. చాలు, ఒక మాట చెప్పు చాలు. సాక్ష్యం చెప్పమంటే ఇక్కడికి వచ్చి చెప్తావు కదా, ఆ సాక్ష్యం చెప్పు చాలు. హల్లెలూయా. ఎప్పుడైనా గమనించండి, విత్తనం వేయడం నేర్చుకోండి. విత్తనం వేయండి, ఎప్పుడైనా వేయండి. హల్లెలూయా. ఇంటి పక్కలో వేయండి, ఎదురింట్లో వేయండి, పక్కింట్లో వేయండి, ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి. బైబిల్లో రాయబడి వాడు తెలిసిన, నీ ఆహారం నీళ్ల మీద చల్లు. చదువుతారా? చూడండి, ప్రసంగి పుస్తకం తెలుసు కదా, చదవండి.
నీ ఆహారము 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. నీ ఆహారం నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు. ఒక విత్తనం ఎత్తండి. తెలిసిన వాళ్ళ, తెలియని వాళ్ళ, అయిన వాళ్ళ, కానోళ్ళ, అది కాదు అవసరమైంది. నీకు పరిచయం అయ్యారా, ఒక విత్తనం విత్తు, స్వార్థను బోధించు. అది చాలా దినమైన తర్వాత తప్పకుండా కనిపిస్తుంది ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే వాక్యం జీవము కలిగినది. హల్లెలూయా. మన యేసయ్య జీవము కలిగిన వారు. ఆ జీవము కలిగిన వాక్యం నువ్వు విత్తుతున్నావు కనుక ఒక రోజుది కాబట్టి ఒక రోజునేనా అదేం చేస్తుంది తెలిసిన, అలా మొలకెత్తుద్ది. దాన్ని గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. చెత్త మాటలు మాట్లాడడం, ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడడం, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడడం, ఏమండి ఆ తర్వాత నిష్ప్రయోజనమైన మాటలు మాట్లాడుకోవడం, ఏమండి అవన్నీ అవసరమా? ఏం అవసరం చెప్పండి? రాజకీయపు కబుర్లు మనకెందుకు? అర్థమవుతుందా? ఒకరిలో ఉన్న బలహీనతలు నీకెందుకు? నీలో లేవా? కాస్త నీ వీపుని కనపడితే బాగుంటుంది కదా. అవునా కదా? వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, నీకెందుకు? నీకేమవసరం? నువ్వు ఎలా ఉన్నావు చూసుకో, నీ పిల్లలు ఎలా ఉన్నావు చూసుకో, చాలు. ఎవరో గురించి నీకేమవసరం? నువ్వు విత్తు. ఏం విత్తాలి? యేసయ్యని గురించి విత్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి నీకుండాలి, ఆకలి ఉండాలి. సువార్తను ప్రకటించాలి. ఒక ఆత్మని మందిరానికే తీసుకురావాలి, ఒక ఆత్మని యేసయ్య దగ్గరికి తీసుకురావాలి అన్న ఆ ఆకలి యేసు నామములో ఉండును గాక, యేసు నామములో దయచేయును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళ ఆయన చూడండి, క్రీస్తు నామము ఎరగని చోట్ల సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని. ఎంతగా నీకు ఆకలి అనేది ఉంటుందో అంతగా అలాగున చేస్తానే ఉంటావు. హల్లెలూయా. అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. నిశ్చయముగా ప్రియమైన వాళ్ళరా, సువార్తను ప్రకటించాలనే ఆకలి మనందరికీ ఉండును గాక. మీరు గమనిస్తే నువ్వు ఎంతగైతే సువార్తను ప్రకటించి దేవుని వాక్యాన్ని ప్రకటించి ఏమని ఆ ఆత్మని సంపాదించగలవో, మందిరానికి తీసుకురాగలవో, వాళ్ళందరూ ఒకరోజు నీ కిరీటంగా ఉంటారు. చదువుతారన్నమాట. చూడండి, ఆ తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. 2వ అధ్యాయం 19వ వచనం త్వరగా. ఎలా అనగా మా నిరీక్షణ అయినను, మా ఆనందమైనను, మా అతిశయ కిరీటమైనను. మా ఆనందం ఏది? మా అతిశయ కిరీటము ఏది? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ యందు ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమును అయి ఉన్నారు. ఒక రోజున ప్రియమైన వాళ్ళరా, ఏమండి నీ ద్వారా ఎవరెవరైతే రక్షించబడ్డారో, యేసుని తెలుసుకున్నారో వాళ్ళందరూ నీ కిరీటంగా మార్చబడుదురు గాక. హల్లెలూయా. వాళ్ళు నీ ఆనందానికి, నీ మహిమకు కారణంగా ఉందురు గాక. కనుక నువ్వున్న ఇంట్లో, నువ్వున్న ఆ ప్రాంతం ఉంటుంది కదా, ఆ ప్రాంతం ఉంటుంది కదా, అది చిన్న పల్లెటూరా లేకపోతే పట్టమాల ఇంకొకటి ఏదైనా కానీ ఆ ప్రాంతం నువ్వేం చేయాలంటే నువ్వు చేతనైన కాడికి నువ్వు స్వార్థను ప్రకటించుదువుగాక. హల్లెలూయా. మొన్న శుక్రవారం రోజు అనుకుంటా ప్రార్థన చేయడానికి పోయా, రమ్మంటే ప్రార్థన చేయడానికి పోయా. వాళ్ళు ఒక ఇల్లు లాంటివి తీసుకున్నారు. అక్కడ ట్యూషన్ చెప్పుకుంటా ఉంటారు. ట్యూషన్ చెప్పుకుంటా ఉన్న ఆ స్థితి అనమాట. అక్కడ చూస్తే ప్రియమైన వాళ్ళరా, అది వాస్తవంగా దేవుని బిడ్డలు ఉండే ఏరియా కాదు అది. ఎందుకంటే మన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ.